జూబ్లీహిల్స్ 3.99 లక్షల ఓటర్లు నియోజకవర్గ తుది ఓటర్ జాబితా విడుదల పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ భేటీ అంటూ చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి లేటెస్ట్ గా ఒక లెక్క రావడం జరిగింది. సో దాన్ని ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో ఎందుకంటే చాలా అంటే కులాల వారీగా ఏ విధంగా పరిస్థితి ఉంది అనేది కూడా ఒకసారి మనం అనలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారంటూ చూస్తా ఉన్నాం. సో దీనిలో ప్రధానంగా చూడండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,98,982 అంటే దాదాపు 3,99,000 ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరును ఈసీఐ సిఇఓ వెబ్సైట్ల ద్వారా ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో తనిఖీ చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలు పౌరులు నామినేషన్ల చివరి తేదీ వరకు ఫారం 7 ఫారం 8 ద్వారా అభ్యంతరాలు మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉందని కమిషనర్ వివరించారు. జూలై 1 నాటికి 18 నిండిన అర్హులు ఇప్పటికే ఓటర్గా నమోదు చేసుకుని వారు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమైంది కదా, జూబ్లీహిల్స్ లో 3,99,982 మంది ఓటర్లు ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. సో ఇంకా చాలా క్లియర్ గా ఇందులో కొన్ని అంశాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి, టోటల్ ఓటర్స్ 3,93,000 గతంలో ఉండే. సో ఇప్పుడు కొంత పెరిగింది, దాదాపు ఎంత 6,000 ఓటర్లు పెరిగారు. సో దానికంటే ముందు కొన్ని విషయాలు గమనించినట్లయితే, సో దీనిలో చూడండి చాలా దగ్గరగా ఉంటాయి ఈక్వేషన్స్. మగవాళ్ళు వచ్చేసి 2,04,300 ఓట్లు ఉన్నాయి. ఆడవాళ్ళు వచ్చేసి 1,89,000 ఉన్నాయి. సో ఇందులో మైనారిటీ ముస్లిమ్స్ అంటే ముస్లిం మైనారిటీలు ఎంతమంది ఉన్నారు, 1,12,000 ఉన్నారు. సో అర్థమవుతుంది కదా, 1,12,000 ముస్లిం ఓటర్లు ఉన్నారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా గమనించండి, 1,12,000 ఓటర్లు ఉన్నారు. 1,12,000 ఓటర్లు ఉన్నారు. అదర్ మైనారిటీ క్రిస్టియన్ అండ్ అదర్స్ చూసినట్టయితే 22,000 అంటే దాదాపు 1,32,000 ఓట్లు ఎవరి ఉన్నాయి, ఇక్కడ క్రిస్టియన్ మైనారిటీ ఉన్నాయి. 1,32,000 అంటే ఎవరు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ప్లస్ అదర్ ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కలిపి 1,32,000 ఉన్నాయి. సో దానిలో ఇంకొక 1,000-2,000 పెరగడానికి అవకాశం ఉంది. 1,30,000 1,34,000 ఉంటాయి. సో ఇక్కడ టోటల్ అప్పర్ క్యాస్ట్ ఓట్లు వచ్చేసి 66,000. దీనిలో 66,000లో ఓసీ రెడ్డి వచ్చేసి 13,000, అదేవిధంగా కమ్మలు వచ్చేసి 17,500, కాపు బరిజి వచ్చేసి 14,200, అదర్ ఓసి వెలమా మార్వాడీస్ వచ్చేసి 12,000 అంటే దాదాపు మొత్తం 66,000 అప్పర్ కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి, 66,000 ఉన్నాయి. సో అందుకే మాగంటి గోపీనాథ్ ఇక్కడ అత్యధికంగా ఓసీ ఓట్లున్నాయి కాబట్టి దానిలోనూ కమ్మ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో అది మాగంటి గోపీనాథ్ ఎప్పటి నుంచో కూడా ట్రై చేస్తున్నాడు. ఎక్కువ సెటిలర్స్ ఓట్లు ఉంటాయి. సెటిలర్స్ చూడండి, కమ్మలు 17,500, కాపు బరిజ వచ్చేసి 14,200, దాదాపు 30,000 పైన వీళ్ళు ఉంటున్నారు. అదేవిధంగా ఇలా ఓసీ రెడ్లు ఆంధ్రోలు ఉంటారు. సో అదేవిధంగా ఈ అదర్ వేలమాలలో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అన్ని కలిపితే పెద్ద ఎత్తున 40,000 దాకా ఓసీ ఓట్లు ఉంటాయి. సో అదొక బలం. ఇక్కడ చూసినట్లయితే బీసీలు చూడండి, ఇక్కడ బీసీలు చూసినట్లయితే 1,40,000 ఓట్లు బీసీలు ఉన్నాయి. 1,40,000 ఓట్లు బీసీలు ఉన్నాయి. సో దీనిలో ప్రధానంగా చూసినట్లయితే మున్నూరు కాపు వచ్చేసి 22,000, యాదవ్ వచ్చేసి 15,000, ముదిరాజ్ వచ్చేసి 13,000, అదేవిధంగా పద్మశాలి వచ్చేసి 12,000, వడ్డెర వచ్చేసి 15,000, గౌడ వచ్చేసి 15,000, విశ్వబ్రాహ్మణ వచ్చేసి 13,000, కమ్మరి వచ్చేసి 9,600, రజక వచ్చేసి 13,000 అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మనం ఒకసారి క్లియర్ గమనించినట్లయితే యాదవ్ కమ్యూనిటీ, అదేవిధంగా ఇటు వడ్డెర గౌడ ఈ మూడు కూడా 15,000 ఓట్లతోటి ఉన్నారు. అదేవిధంగా మున్నూరు కాపు అత్యధికంగా ఉన్నట్టు గుర్తు, అంటే బీసీలలో అత్యధికంగా మున్నూరు కాపులు ఉన్నారు. దాని తర్వాతనే యాదవ, ముదిరాజు, పద్మశాలి, యాదవ, వడ్డెర, గౌడ ఉన్నారు. దాని తర్వాత ముదిరాజు 13,000, పద్మశాలి 12,000, అదే విశ్వబ్రాహ్మణ 13,000, కమ్మరి 3,600, బ్రజిక 13,000. సో ఈ విధంగా 1,40,000 ఓట్లు బీసీలో ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీలో చూసినట్లయితే 28,000 ఉన్నాయి. దానిలో మాల 15,000, మాదిగా 13,000 ఉన్నాయి. ఎస్టీలలో 12,000 ఉన్నాయి. అదేవిధంగా అదర్ స్టేట్ సంబంధించిన వాళ్ళు 35,000. దాదాపు 3,99,000 ఓట్లు ఉన్నాయి. దీనిలో కొంత 1000 అటు ఇటు ఉండడానికి అవకాశం ఉంది. సో అందుకే ఇక్కడ బీసీలలో అత్యధికంగా 22,000 ఉన్నాయి. ఇక్కడ కొంతమంది మున్నూరు కాపు సంబంధించిన ఈక్వేషన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ యాదవ కమ్యూనిటీ చాలా మంది అంటే ఆశావాహులు గురించి ఒకసారి మనం మాట్లాడితే, ఇప్పుడు ఫర్ సపోజ్
మాగంటి సునీత, ఎవరు మాగంటి గోపీనాథ్ వైఫ్ పోటీ చేస్తుంది. గతంలో మాగంటి గోపీనాథ్ పోటీ చేసి ఉండే. ఎందుకు పోటీ చేసి అంటే ఇక్కడ కమ్మ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. సో అందుకే కమ్మ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ కమ్యూనిటీ కాబట్టి ప్లస్ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సో మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది చాలాసార్లు. సో అదొకటి విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు యాదవ్ కమ్యూనిటీ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు పోటీలో ఉన్నారు. ఎవరు? నవీన్ యాదవ్ కావచ్చు, లేకపోతే అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, లేకపోతే ఇటు కంజర్ల విజయలక్ష్మి యాదవ్ కావచ్చు. ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. సో ఈ పోటీలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మనం చూసినట్లయితే యాదవ్ కమ్యూనిటీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? 15,000 ఓట్లు యాదవ్ కమ్యూనిటీ. సో ఇక్కడ మిగతా బీసీ అంటే యాదవ్ కమ్యూనిటీ బీసీ పరంగా చూస్తేనేమో 140,000 ఉంటాయి. యాదవ్ కమ్యూనిటీ ఓన్లీ కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే 15,000 ఉన్నాయి. సో అందుకే యాదవ్ కమ్యూనిటీ నుంచి అత్యధికంగా ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు. సో అదేవిధంగా ఇంకొక కమ్యూనిటీ నుంచి కూడా రేస్లో ఉన్నారు. ఎవరు? ఇక్కడ మున్నూరు కాపు నుంచి బొంతు రామ్మోహన్ ఒకరు ట్రై చేస్తున్నారు. సో బొంతు రామ్మోహన్కు ఎందుకు ట్రై చేస్తున్నాడు అని ఒకసారి మనం గట్టిగా ఆరాధించినట్లయితే ఇక్కడ మున్నూరు కాపు సామాజిక సంబంధించిన ఓట్లు 22,000 ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కాపు బలిజ అంటే వీళ్ళు కూడా కాపు కిందికి వస్తారు. మున్నూరు కాపైనా వీళ్ళంతా ఒకటే అనే భావనలో ఉంటారు కాబట్టి దాదాపు 14,000 ప్లస్ 22 దాదాపు 36,000 ఓట్లకు పైగా ఈరోజు కాపు కమ్యూనిటీ ఓట్లున్నాయి. సో ఆ విధంగా బొంతు రామ్మోహన్ కూడా ఎందుకు అనూహ్యంగా రేసులోకి రావడం జరిగింది, ఎందుకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు అనేది చూసినట్లయితే ఇక్కడ యాదవ్ కంటే కూడా మున్నూరు కాపు కమ్యూనిటీ సంబంధించిన ఓట్లు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఇటు బలిజా కాపు ఓట్లు కలిపితే దాదాపు 36,000 ఓట్లకు పైగా వీళ్ళ ఓట్లున్నాయి కాబట్టి ఆయన కూడా కొంత ఆస్పిరెంట్ గా దిగిండు. సో అదేవిధంగా బీసీ ఓట్లు 140,000 అది కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ విధంగా తెరపైకి రావడం జరిగింది. యాక్చువల్గా ముస్లిం జనరల్ ఏంది ఇక్కడ 112,000 ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి. 112,000 ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి. ఈ ముస్లిం ఓట్లు 112,000 మరి ముస్లింకి ఇవ్వచ్చు కదా అంటే ఇక్కడ ఎంఐఎం చాలా స్పష్టమైనటువంటి దాంట్లో ఉన్నది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎంఐఎం తప్ప ఏ ముస్లిం కమ్యూనిటీ సంబంధించిన కూడా గెలవకూడదు అని చాలా స్పష్టంగా అనుకున్నారు. సో అందుకే కాంగ్రెస్ పార్టీకి అల్టిమేట్ జారీ చేశారు. మీరు ముస్లిమ్స్కి ఇస్తే మాత్రం మా సపోర్ట్ ఉండదు, మీరు రూరల్ ముస్లింలు ఏమైనా వేసుకోండి, కానీ ఈ అర్బన్ సంబంధించినటువంటి దాంట్లో ఎంఎం తప్ప ఎవరు కూడా లీడర్షిప్లో ఎదగొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో అందుకే ముస్లిం కమ్యూనిటీ నుంచి ఇవ్వద్దు అని చెప్పేసి అజారుద్దీన్ ఎవరైతే రేస్లో ఉంటే జనరల్ అజారుద్దీన్ రేస్లో ఉంటే అజారుద్దీన్కి ఇచ్చేవాళ్ళు. సో అందుకే అజారుద్దీన్ ఇవ్వకుండా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేసి ఇక్కడ చాలా స్పష్టంగా ముస్లింని క్యాన్సిల్ చేసి పడేయడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీ ఎట్లా ముస్లింకి ఇయ్యదు. బీజేపీ లంకల దీపక్ రెడ్డి అని చెప్పేసి, ఆకుల విజయ్ అని చెప్పేసి చాలా మంది పేర్లు తెరపైకి వస్తూ ఉన్నాయి. లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఆంధ్ర కాపుకు సంబంధించిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ వ్యక్తి, ఆయన పేరు తెర మీదకి వస్తూ ఉంది. సో ఇట్లా చాలా రకాల పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తానికి అయితే ముస్లింకి అయితే ఇక్కడ ఇవ్వరు కాబట్టి ఇస్తేనా బీసీకి ఇవ్వాలి. ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి నాడు రెడ్డి ఓట్లు ఉన్నాయి 13,500 ఉన్నాయి. సో అప్పర్ కాస్ట్ కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి దాదాపు 60,000 ఉన్నాయి. సో అందుకే వాళ్ళు కూడా ఆస్పిరెంట్గా ఉన్నారు. సో అట్లా మొత్తానికి అయితే ఈక్వేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ యాదవ్కి ఇస్తారా? ఇది అత్యధిక కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఒక కమ్మ సామాజిక సంబంధించిన ఎవరైతే మాగంటి గోపీనాథ్ వైఫ్ని ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అంతో కొంత అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. సో గెలుపు గుర్రాలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో అక్కడ బీసీలకు ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే రేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పర్ కమ్యూనిటీసే. సో అందులో ఒక మైనంపల్లి కూడా ఉన్నాడు అనుకోండి, కానీ మైనంపల్లి కాకుండా 3 యాదవ్లు ఉన్నారు. ఎవరు? నవీన్ యాదవ్, విజయలక్ష్మి యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, 3 పేర్లు తెర మీకు వస్తూ ఉంది. ఇప్పుడు కాపు సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం, అదేవిధంగా బీసీ కమ్యూనిటీ నుంచి బొంతు రామ్మోహన్ ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఇంకొక వైపు మైనంపల్లి ట్రై చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ముస్లిం 5 కూడా ట్రై చేసి కానీ ఆల్రెడీ ముస్లింకి ఇవ్వరని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ కేవలం బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి యాదవ్కి ఇస్తారా లేకపోతే మున్నూరు కాపుకి ఇస్తారా అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది టికెట్ ఎవరికి ఇస్తారు ఎవరికి అనేది మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా అవకాశం లేదు అనేది తెలుస్తూ ఉంది. సో అందుకే ఇటు నవీన్ యాదవ్ కానీ, కంజర్ల విజయలక్ష్మి కానీ, అంజన్ కుమార్ యాదవ్ కానీ, బొంతు రామ్మోహన్ కానీ వీళ్ళందరూ కూడా ఢిల్లీ వేదికగా వాళ్ళ యొక్క టికెట్ బీఫామ్ రావడానికి చాలా పెద్ద ఎత్తున సీరియస్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు టికెట్ వస్తుందని చెప్తున్నప్పటికీ కూడా రాబోయే రోజులు రాకపోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున పైరవి నడుస్తూ ఉంటుంది కాంగ్రెస్ హైకమాండ్లో. సో చూద్దాం మరి ఎవరికి టికెట్ వస్తుంది. నవీన్ యాదవ్కు టికెట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పేసి మనకు కూడా సమాచారం ఉంది. కానీ ఆఖరి వారికి ఎవరికి ఇస్తారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఓవర్ నైట్ డెసిషన్స్ మారిపోతాయి కాంగ్రెస్ పార్టీలో. అది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణం.
చూద్దాం మరి భవిష్యత్తులో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనిపైన క్లారిటీ రావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.